ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఉదయం నుంచే బారులు తీరని ఫిర్యాదుదారులు అనేక రకాల సమస్యలతో అప్లికేషన్స్ అందించారు. ప్రజా అభిప్రాయాలకు విలువనిచ్చే సీఎం రేవంత్ రెడ్డి అని వారు కొనియాడారు. ప్రజాపాలన దరఖాస్తులపై స్పందించి రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మెసేజ్లు కూడా పంపిస్తున్నారంటున్న ఫిర్యాదుదారులతో కలిసి మరింత సమాచారం ఆ ప్రతినిధి నిర్మల అందిస్తారు. వారంలాగే ఈ వారం కూడా మనము ప్రజాభవన్ దగ్గర ప్రజావాణి కార్యక్రమంలో ఉన్నాము. ఈ ప్రజావాణి కార్యక్రమంలో మాత్రము వారము ప్రజలు ఇక్కడికి తమ సమస్యలపైన సీఎం రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలియజేసుకోవడానికి తరలి వస్తూనే ఉన్నారు. ఎందుకు అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాకు ప్రజావాణి కార్యక్రమం పెట్టి మా ప్రజల సమస్యలు తీరుస్తూ ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంది, మాకు ఒక నమ్మకం కూడా కలుగుతుంది అని కూడా ఇక్కడ ప్రజావాణి దగ్గర చాలా మంది అనడం కూడా జరుగుతుంది. ఈ వారం కూడా మరి ఇక్కడికి చాలా మంది వచ్చారు. అలాగే వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా ఏంటో తెలుసుకుందాము వాళ్ళని అడిగి. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ప్రాబ్లం ఏంటి, ఇక్కడికి వచ్చారు కదా, మరి ప్రజావాణి కార్యక్రమం మీద ఏమనుకుంటున్నారు? నా పేరు భూమిక. నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ నుంచి వచ్చాను. నేను వాకర్స్ అప్లికేషన్ పెట్టుకోవడానికి వచ్చాను. అయితే వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారు. 2 డేస్లో కాలేజ్కి వచ్చి వాళ్ళే ఇస్తా అని చెప్పారు. బాగుంది ప్రజావాణి బాగుంది. ఇంతకుముందు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా అప్లికేషన్ పెట్టుకోవడానికి వెళ్ళారా? వెళ్తే ఏం రెస్పాండ్ అయ్యారు? అంటే వెళ్ళాము అప్లికేషన్ పెట్టుకోవడానికి. వాళ్ళు టైం తీసుకున్నారు. 1 వీక్ 10 డేస్ మేము తిరగడం జరిగింది. ఆ తర్వాతనే వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళే వచ్చి 2 డేస్లో ఇస్తామని చెప్పారు. అంతకుముందుకు మేము తిరగాల్సి వచ్చింది. ఇక్కడ తిరగాల్సిన అవసరం లేదు. వాళ్ళు తొందరగా రెస్పాండ్ అవుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అభ్యర్థించడానికి అయితే ఇక్కడికి రావడం జరిగింది. మరి ఏంటి అసలు వాళ్ళ బాధ ఏంటి, అసలు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? మరి గత ప్రభుత్వం చేసిన అవకతవకల కారణాల వల్ల వీళ్ళు అన్యాయం అయిపోతున్నారని ఇక్కడ అభ్యర్థి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మరి చెప్పండి సార్, అసలు ఏంటి ప్రాబ్లం, ఏం జరిగింది? మేడం, మాకు 2022 నోటిఫికేషన్లో భాగంగానే మేము కూడా కానిస్టేబుల్ అభ్యర్థులం, కానిస్టేబుల్ పీటీఓ డ్రైవర్ అండ్ ఫైర్ ఇంజన్ డ్రైవర్ అభ్యర్థులం మేము. ఆ నోటిఫికేషన్లో భాగంగానే మిగతా వాళ్ళకి అందరికీ సివిల్, ఏఆర్, టీఎస్ఎస్పీ, సిపిఎల్ వీళ్ళకి అందరికీ ఏ విధంగా అయితే కొన్ని లీగల్ ఇష్యూస్ ఉన్నా కానీ వాటిని పరిష్కరించలేదో తెలియదు. అప్పటికి వాళ్ళకు మెరిట్ లిస్ట్ ఇచ్చి వాళ్ళని ట్రైనింగ్ సెంటర్లకు పంపించిండ్రు. మొన్న ఫిబ్రవరి 14 రోజు రేవంత్ అన్న అందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిండ్రు. ఆ రోజు మాకు కూడా ఇస్తారు అనే ఆశతో మేము కూడా ఉన్నాం. మా మెరిట్ లిస్ట్ కూడా ఇస్తారు అనే ఆశతో ఉన్నాం. కాకపోతే మాకు కూడా ఇప్పటి వరకు రిజల్ట్ ఇచ్చారు కానీ మెరిట్ లిస్ట్ అనేది మాకు ఇప్పటి వరకు కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు. బుల్డోజర్లు పెట్టి నేలమట్టం చేసి పడేసేళ్ళు కూడా ప్రభుత్వం 5 పైసలు ఇవ్వలేదు. నష్టపరిహారం కింద ఎకరానికి 600 గజం మాత్రమే ఇస్తామంటున్నారు. చూడండి, ఈ తోట ఎంత కష్టపడితే ఈ తోట తయారు కావాలి. మొత్తం ఏ మాత్రం వృత్తి లేకుండా చేసి పడేసేళ్ళు. కనుక మాకు న్యాయం కావాలి. ఈ తోటను ఎందుకు కూలగొడుతున్నారని ఆర్టీఐ చట్ట ప్రకారము నేను ఒక 20 అప్లికేషన్లు పెట్టాను అక్కడ ఉన్న అధికారులకు. గవర్నమెంట్ అంతే, కలెక్టరు, గత ప్రభుత్వం ఈ ల్యాండ్ పూలింగ్ అనే పేరు తీసుకొచ్చింది కూడా గత ప్రభుత్వమే. మా చరిత్రలో నాకు 71 ఏళ్ళు ఉన్నాయి. ఎప్పుడు ల్యాండ్ సీలింగ్ అని విన్నాం కానీ ల్యాండ్ పూలింగ్ అనేది వినలేదు. ఈ ల్యాండ్ పూలింగ్ అనే కొత్త పదాన్ని పెట్టుకొచ్చి ఎక్కడ ఖాళీ స్థలం కనబడితే అక్కడ కబ్జాలు చేసుకోవాలి, వాటిని ప్లాట్లు చేసుకొని గవర్నమెంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి. 67 మా 2017 నోటిఫికేషన్ అండి. 2017లో మేము ల్యాబ్ టెక్నీషియన్ పర్మనెంట్ పోస్టులకి ఎగ్జామ్ రాసాము. మా జీవిత కాలంలో పడ్డ ఒకే ఒక్క నోటిఫికేషన్ ఇది. 25 ఇయర్స్ తర్వాత పడింది. దాని నుంచి ఎగ్జామ్ రాసాము. ఒక 5 ఇయర్స్ తర్వాత 7 ఇయర్స్ తర్వాత రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఫైనల్ లిస్ట్ పెట్టడం కోసం 1:3లో పిలిచారు. పిలిచిన తర్వాత కూడా దానికి ఫైనల్ లిస్ట్ పెట్టట్లేదు. ఏమంటున్నారంటే గత 2-3 మంత్స్ నుంచి చెప్పులు అరిగేలా తిరుగుతున్నామండి. తిరిగినా కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు, మీకు ఎలక్షన్ కోడ్ వస్తుందని చెప్పేసి మొన్నటి వరకు ఆపినారు టీఆర్ఎస్ గవర్నమెంట్లో. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారు, చైర్మన్ గారిని కలిసినా కూడా మీకు ఒక 1 వీక్లో రిలీజ్ చేస్తాం, ఫైనల్ ఖాళీ మా సెలక్షన్ లిస్టే పెట్టాలండి. అన్నీ అయిపోయినాయి. దీనికి ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు. ఫైనల్ లిస్ట్ ఒక్కటి పెడితే అందరూ పోస్టింగ్స్ వస్తాయండి. మేము 25 ఏళ్ళ తర్వాత ఎగ్జామ్స్ రాస్తున్నాము. అందరం మేము 50 ఇయర్స్ పైబడి వాళ్ళలో ఉన్నాము. అందరికీ బీపీలు, షుగర్లు ఆల్రెడీ వచ్చినాయి. అందరం ఇబ్బంది పడుతున్నాం. దయచేసి మా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద పూర్తి నమ్మకం ఉన్నది. వాళ్ళు ఖచ్చితంగా చేస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. దయచేసి మీ ద్వారా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ ప్రాబ్లం ఏంటి, అసలు ఏ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఏఆర్జీ పెట్టుకున్నారు ఇక్కడ? మీరు ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ నుంచి
4వ తరగతి ఉద్యోగులు గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్నారు. గత 30 సంవత్సరాల నుంచి డైలీ వేజ్, పార్ట్ టైం, శానిటేషన్ పనిచేస్తున్నారు. చాలీల వేతనాలతోటి చాలా గిరిజనులు ఉన్నారు. అమాయకులైనటువంటి గిరిజనులు ఆదుకుంటామని ప్రభుత్వం చెబుతున్నది, కానీ మా గిరిజనులాగే ఉంచుతున్నారు. ఇప్పటికీ 10 నెలల వేతనం రాలేదు. పిల్లల చదువులు కానీ అద్దెలకు కానీ చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కాబట్టి అందరూ ఉమ్మడి జిల్లా నుంచి ఈరోజు ఉప ముఖ్యమంత్రి కన్నా కలవడానికి రావడం జరిగింది. కానీ ఉప ముఖ్యమంత్రి గారి సీఎం గారికి కూడా కలిసే అవకాశం లేకపోతున్నది. కానీ గ్రీవెన్స్లో మా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ అయినటువంటి దివ్య మేడం గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మాకు వెంటనే పర్మనెంట్ చేయాలి, పర్మనెంట్ చేయకుండా కానీ మినిమం స్కేల్ ఇవ్వాలి, మరియు సమాన పనికి సమాన వేతనం అని ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా కూడా మా చిరు ఉద్యోగులకు ప్రభుత్వం పట్టించుకుంటలేదు. 10 నెలల బకాయి వేతనాలు వెంటనే మంజూరు చేసి సంవత్సరానికి సరిపోయే బడ్జెట్ ఇవ్వాలి, నెల వచ్చేటట్టు ఏర్పాటు చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనకుండా ప్రజలు మాత్రము రేవంత్ రెడ్డి అన్నానే ఫిక్స్ అయ్యి వాళ్ళు చెప్పేయడం కూడా జరుగుతుంది. అక్కడ చాలా ఆనందంగా ఉంది. మాకు మా ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అవుతాయని చెప్పి కూడా ఇక్కడికి చాలా రకాల ప్రాబ్లమ్స్తో భూములు మాకు కబ్జా చేస్తున్నారని కావచ్చు, టీఎస్పీఎస్సీ నుంచి కావచ్చు, చాలామంది కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. కానీ నమ్మకం అయితే మాకైతే ప్రాబ్లం క్లియర్ అవుతుంది, రేవంత్ రెడ్డి అన్న క్లియర్ చేస్తాడు అనే ప్రజలు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ బానుతో నిర్మలా సిటీ.